ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురుడు వక్రీకరించడం ద్వారా ఏ రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అలాగే ఎలాంటి శుభాలు జరుగుతాయో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ ఐశ్వర్యమస్తు. 9 అక్టోబర్ 24 నుంచి 4 ఫిబ్రవరి 25 వరకు వక్రగమనం. అంటే గురుడు వక్రగమనం కాదమ్మా, భూమి యొక్క వేగము తగ్గుతుంది. అంటే ఈ భూమి అనేది తిరగడం వల్ల భూమి అంటే ఈ యొక్క తనకు తానుగా తిరిగేటువంటి దాంట్లో కాస్త నిదానం అవ్వడం వల్ల గురుడు వక్రంగా తిరుగుతున్నట్టు కనబడుతుంది మనకి. సరే, వక్రగమనం అంటారు దాన్ని. ఈ వక్రగమనం మనకి ఫిబ్రవరి వరకు 4వ తేదీ వరకు ఉంది. సో దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందంటే, ఇప్పుడు గురుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి మళ్ళీ ఆయన మేషరాశి వైపు ప్రయాణం చేస్తున్నట్టు కనబడుతుంది. నిజానికి గ్రహం ఏం కదలదు, భూమే కదులుతుంటుంది. ఆ భూమి కాస్త కదులుతున్నప్పుడు, వేగం కదులుతున్నప్పుడు గురుడు స్పీడ్గా వెనక్కి వెళ్తున్నట్టు కనబడుతోంది. అంతే తప్ప ఇంకోటి ఏం లేదండి. స్థిరమైనటువంటి కక్షలో బృహస్పతి అలాగే ఉంటాడు. కాబట్టి మీకేమి తిరోగమనం అంటే ఆయన వక్రీకరించడం వల్ల పెద్దగా ప్రమాదం లేదు. కానీ కొన్ని నక్షత్రాల వారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం, అంటే స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం బలంగా కనబడుతుంది. గురుగారు, ఈ గురుడు వక్రీకరణ ద్వారా కొంతమంది ఇబ్బందులు ఉన్నాయంటున్నారు, అనుకూలంగా ఉందంటున్నారు, ఏదేదో చెప్పి భయపెడుతున్నారు. మరి ఈ గురుడు వక్రం గురించి మీరు ఎలా వివరిస్తారు? ముఖ్యంగా ఏ రాశి వారికి ప్రమాదం ఉంటుంది అంటే, మృగశిర నక్షత్రం 1వ పాదం వారికి మాత్రం కొద్దిగా ఇబ్బంది గోచరిస్తుంది. అంటే దాదాపుగా మనకి వృషభ రాశిలోనే మృగశిర నక్షత్రం వారికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం కనపడుతోంది. కానీ అంత పెద్దగా ఏ రాశుల వరకు ఇబ్బంది లేదు. అలాగే తన డిగ్రీని మార్చుకుంటున్నాడు, అంటే కొంత డిగ్రీని వెనక్కి మళ్తున్నట్టు కనబడుతుంది మనకి. అంతే తప్ప గురుడు యొక్క వృషభ రాశిలోంచి ఆయన మేషరాశిలోకి పూర్తిగా ప్రయాణం చేయడం లేదు. కాకపోతే ఈ వృషభ నక్షత్రం వారికి, అలాగే 7వ స్థానమైనటువంటి వృశ్చికంలో అనురాధ నక్షత్రం వారికి కూడా, ఈ అనురాధ నక్షత్రం వారికి కూడా స్వల్పమైనటువంటి మార్పులు లాంటివి చోటు చేసుకుంటున్నాయి. అయితే వృషభ రాశి వారికేమో కొద్దిగా ఆర్థిక నష్టాన్ని, వైవాహిక జీవనంలో ఇబ్బంది కలిగిస్తే, వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవన ఆనందాన్ని, సంతానాన్ని, అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయగలిగే శక్తిని కలిగిస్తాడు. మరి అష్టమ స్థానం ఉంది కదండి, మరి వృషభానికి, తులకి అష్టమ స్థానం, షష్టమ స్థానం ఉంది కదా, దాంట్లో మార్పు ఉన్నదంటే ఈ యొక్క తులారాశి వారికి కూడా ఆర్థిక లాభాన్ని, ఆరోగ్య లాభాన్ని కలిగిస్తాడు గురుడు. అదేమిటండి, అష్టమ స్థానంలో ఉంటాడు కదా అంటే, అష్టమ స్థానం అంటే తులారాశి నుంచి అష్టమ స్థానం అయినా తన యొక్క ఈ యొక్క వక్రగమనం వల్ల, తన డిగ్రీ మార్చుకోవడం వల్ల తులారాశి కొద్దిగా 7వ శుభయోగాన్ని కలిగిస్తాడు. కాబట్టి అక్కడ వారికి కొంత తులారాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనిపిస్తాడు. అయితే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సి మనకి ఏంటంటే, మిథున రాశి వారికి కాస్త ఉపశమనాన్ని, ఆరోగ్య లాభాలు కలిగించే అవకాశం, అలాగే మేషరాశి వారికి ధనయోగాన్ని కలిగించే అవకాశం లాంటిది కనపడుతోంది. కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి కూడా శుభయోగాన్ని కలిగిస్తాడు. ఒక వృషభ రాశిలో వారికి మాత్రమే, అది కూడా మృగశిర నక్షత్రం వారికి స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు. అది కూడా పెద్దగా నష్టం లేదు. ఈ లోపల మనకి ఈ శుభగ్రహాలు ఉన్నాయి కదా, శుక్రుడు అలాగే బుధుడు, ఇవన్నీ కూడా గ్రహ మార్పుల వల్ల మనకి అనేకమైనటువంటి శుభయోగాలు పొందిన అవకాశం. గురుడు వక్రీకరించాడు అని అనేకమైనటువంటి ఈ యొక్క టైటిల్స్ చూసి, థంబ్నెయిల్స్ చూసి మీరేమి కంగారు పడే ప్రయత్నం చేయకండి. తప్పకుండా గురుడు వక్రం వల్ల కొన్ని రాశి వరకు స్వల్ప మార్పులు అనేది తప్పకుండా ఉంటుంది. ఫిబ్రవరి వరకు అంటే 4వ తేదీ వరకు కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఈ వృషభ రాశి వాళ్ళు కొంత, తర్వాత మనకి మకర రాశి వారు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం, లేనిపోని భావోద్వేగాలకు లోనయ్యేటువంటి అవకాశం కూడా దీనికి కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశుల వారు కూడా కాస్త మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే శుభం జరిగే అవకాశం. బట్ మీరు అడిగే ప్రశ్నలు కూడా చాలా అంటే మంచి ప్రశ్నను ఎన్నుకున్నారమ్మా మీరు. తప్పకుండా అటువంటి ప్రశ్నల వల్ల జనాలకు కూడా కొంతగా జ్యోతిష్య అంశాల మీద మక్కువ పెరుగుతుంది, జ్యోతిషం నుంచి పరిశీలించగలిగే అవకాశం కూడా ఏర్పడుతుంది. మంచి ప్రశ్న మీరు అడిగారమ్మా, చాలా సంతోషం. అంటే మీకు వక్రగమనం వల్ల మీకు ఏమీ పెద్దగా ప్రమాదం లేదు. ఈ రాశుల వారికి మాత్రం స్వల్ప ఇబ్బందులు పొందుకునే స్థితి కనబడుతుంది. కాబట్టి వారి జాగ్రత్త ఉన్నారు. గురుగారు, ఆ గురుడు వృషభ రాశిలో ఉన్నాడు కదా, మరి వృషభ రాశికి ఏమైనా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అలాగే గురుడు స్వక్షేత్రాలైన మీనరాశి, ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండవు? ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇందాక చెప్పానమ్మా. అంటే గురుడికి స్వక్షేత్రమైనటువంటి మీన, ధనుస్సు రాశుల వారు కూడా కొంత ఇబ్బంది ఉన్న విషయం వాస్తవం.
అదేమిటండి మరి గురుడు తన యొక్క మీనరాశి నుంచి తృతీయ స్థానంలో ఉన్నాడు కదా, మరి అది శుభాన్ని కలిగిస్తుంది కదా అంటే కొంత శుభాన్ని కలిగిస్తుంది. కాకపోతే ఈ యొక్క వక్రగమనం వల్ల నక్షత్రంలోకి అంటే వెనకకి తిరుగుతున్నాడు కాబట్టి కొద్దిగా మీన రాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య లోపాలు ఉంటాయి. ధనుసు రాశి వారికి కూడా ఈ యొక్క షష్టమ స్థాన స్థితి అంటే షష్టమ గురుడు కదా, ఇప్పుడు ధనుసు మకరం కుంభం మీనం మేషం వృషభం, షష్టమ గురుడు ధనుసు రాశి వారికి. షష్టమ గురుడు కూడా కాస్త ఉద్వేగాన్ని కలిగిస్తాడు, అంటే ఆలోచనలో తొందరపడతారు. ఎందుకు? నక్షత్రంలోంచి కాస్త ఆయన వక్ర గమనం వల్ల ధనుసు రాశి వారు కూడా ఉద్వేగాల్లో ఉండేటువంటి ఆలోచనలు, అధిక వేగము లాంటివి కలిగిస్తాడు. అవి స్వల్ప దోషాలే, పెద్దగా ప్రమాదాన్ని కలిగించేవి కాదు. కానీ అటువంటి వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలు, స్వల్ప జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతాయి, ఇబ్బంది లేదు. కానీ మెయిన్గా వృషభ రాశి వారికి మాత్రం కొంత మృగశిర నక్షత్రం వారికి మాత్రమే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి మీకు దాని గురించి ఏమి కంగారు పడాల్సినటువంటి ప్రమాదాలు కలిగించడు. తప్పకుండా వృషభ రాశి వారికి కానీ ఇతర రాశి వారికి కూడా శుభయోగాన్ని కలిగిస్తాడు. కానీ చిన్న చిన్న స్వల్ప ఆటంకాలు ఉన్నటువంటి ఈ యొక్క వక్రగమనం ఫిబ్రవరి వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, ఈ షేర్ మార్కెట్లో ధనుసు రాశి వారు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో డబ్బులు పెట్టుబడి పెట్టకపోవడం, అంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా పెట్టినా కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే తప్పకుండా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మెయిన్గా చాలా మంచి విషయం, ధనుస్సు మీనాలకి గురుడు స్వక్షేత్రం కాబట్టి ఏమైనా శుభాన్ని కలిగిస్తాడంటే పెద్దగా శుభాన్ని కలిగించాడు, అలానే అశుభాన్ని కలిగించాడు, బట్ స్వల్ప ఇబ్బందులు. అదేంటి గురారు మీరు శుభాన్ని కలిగింటారు మళ్ళీ స్వల్ప ఇబ్బందులు అంటే అప్పుడప్పుడు కొంత ఇబ్బంది కలిగే అవకాశం. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, డైలీ ఫలితాల్లో కూడా చంద్రుడు కూడా బాగాలేనప్పుడు, అంటే డైలీ ఫలితాలు చెప్తాను కదా, ఆ చంద్రుడు బాగాలేనప్పుడు కనుక ఈ యొక్క గురుడి ప్రభావం, బుధుడు బాగాలేనప్పుడు బుధుడి ప్రభావం, ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం అనేది ధనుస్సు మీనరాశి ఉన్నప్పుడు కొంత స్వల్ప నెగిటివ్ కలిగే అవకాశం. అంతే తప్ప గురుడు వక్రగమనం వల్ల మాత్రమే మీకు నెగిటివ్ జరిగేటువంటి అవకాశం పెద్దగా ఏం లేదు. ఆలోచించిన అవసరం లేదు, మీరేమి కంగారు పడిన అవసరం లేదు. చిన్న పరిహారం, శనగలు దానం, పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం, మీ యొక్క గురువులని పూజించడం, అంటే తల్లిదండ్రులను పూజించడం. రోజు తల్లిదండ్రులు నమస్కారం చేసుకోండి, రోజు తల్లిదండ్రులకి నమస్కారం చేయండి. ప్రతి ఆదివారం తల్లిదండ్రుల కాళ్ళు కడగండి, శుభ్రంగా ఆ నీళ్ళని శుభ్రంగా తలకు చల్లుకోండి. ఎవరైనా సరే ప్రతి కుల మత అందరూ కూడా ఈ యొక్క పని చేయవచ్చు. సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వర స్వరూపాల తల్లిదండ్రులు, వారి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని తలలో చల్లుకోవడం వల్ల అద్భుతమైనటువంటి శుభం కలుగుతుంది మనకి. గురువు జపం చేయడం వల్ల, గురువు నమస్కరించడం వల్ల, గురువుని పూజించడం వల్ల తప్పకుండా గురుగ్రహ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే మనకి ఈ గణపతి వినాయక చవితి మరునాడు మనకి ఋషి పంచమి కూడా ఒకటి పూజ ఉంది. నేను మీకు మన వీడియోలో కూడా చెప్పాను, నేను ఋషి పంచమి పూజ ఉంది. ఋషి పంచమి పూజ రోజున ఈ సప్త ఋషుల పూజ చేయండి, తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఋషి పూజ చేయడం వల్ల మనకి అనేకమైనటువంటి పాపాలను విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గురుగ్రహ దోషం కూడా తొలగిపోయి అనుకూలంత ఫలితాలు పొందుకునే శుభయోగాలు ఉంటాయి. తల్లి శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. గురుగారు, మా అనుమానాలన్నీ మీరు పూర్తిగా ఈ కార్యక్రమాల్లో పటాపంచలు చేశారు. అలాగే విన్నారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలన్నీ పాటించి మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.